శ్రేష్టమైన నామములో అందరికీ కూడా వందనాలు. దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి మరొక దినమును ఆయన సన్నిధిలో ప్రభువుని స్తుతించేటువంటి అవకాశమును ఆయన కృప ద్వారా మనందరికి కూడా అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచములో ఇంకనూ భయానకమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే దేవుని యొక్క కృపలో దాచబడిన వారముగా, దేవుని కృపలో దాగి ఉండే వారముగా మనం ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన రెక్కల చాటున మాత్రమే మనకి ఆశ్రయము కలదు అని చెప్పి భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దినాన్న కొన్ని విషయాలు, శ్రేష్టమైన మాటలు దేవుని లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుని ప్రజలు అలాగే దేవుని భక్తులు ఒక్కరైనా అనేటువంటి విషయాన్ని బట్టి దినాన్ని మనం మాట్లాడుకుందాం. అంటే దేవుని ప్రజలు, రెండోది ఏంటి, గట్టిగా చెప్పాలి. ఉపవాసాలు ఉన్నా కూడా గట్టిగా మాట్లాడచ్చు. దేవుని ప్రజలు అంటే 40 రోజుల ఉపవాస ప్రార్థన లాస్ట్ రోజు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు. అంటే మీ స్వరం ఇంతేనా అని అడిగితే ఇంతేనండి అని చెప్పచ్చా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎవరు? దేవుని భక్తులు ఎవరు? మనం దేవుని ప్రజలమేనా? యెహోవా దేవుడు కాగల జనులు ధనులు, తర్వాత ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేటువంటి జనులు ధన్యులు అని వాక్యం చెప్తుంది. దానికి స్తోత్రం. అయితే దేవుని ప్రజలకి దేవుని భక్తులకి చాలా తేడా ఉంది. దేవుని ప్రజలకి చెప్పండి తేడా ఏంటండి? రెండు కూడా దేవుడు దేవుడు అని ఉంది కదా. మరి దేవుని ప్రజలు ఎవరో, దేవుని భక్తులు ఎవరో? మనం దేవుని ప్రజలంగా ఉన్నామా లేదా దేవుని భక్తులుగా ఉన్నామా అనేది ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన పక్కవారి గురించి కానీ, మన భర్తల గురించి కానీ, లేదా భార్యల గురించి కానీ, ఎవరి గురించి కూడా మనం ఆలోచించేది కానీ, వ్యక్తిగతంగా మనకి మనము దేవుని ప్రజలుగానే ఉండిపోయామా లేదా దేవుని భక్తులుగా ఒక అడుగు ముందుకు వేయగలిగామా అనేటిది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నామండి? ఇప్పుడు పిల్లలకి ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయిపోయి పబ్లిక్ ఎగ్జామ్స్కి దగ్గర పడ్డారు కాబట్టి పబ్లిక్ ఎగ్జామ్ చేయాల్సినటువంటి ప్రిపరేషన్లో ఉన్నారు. ఒక నెలలో వాళ్ళు సంవత్సరం పాటు పడిన కష్టము, మానేసిన సెలవులు, ఇవన్నిటికీ ప్రతిఫలం కనబడిపోతుంది. దానికి స్తోత్రం. క్రైస్తవ జీవితానికి కూడా ఆఖరి దినాలు అని కూడా చెప్పచ్చు. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనాల ద్వారా తెలియపరచబడిన రీతిగా ఆయన రాకడకు సమీపంగా ఉన్న సమయంలో ఏ కార్యాలు జరుగుతాయో ప్రతిదీ ప్రభువారు ఏదైతే చెప్పారో అది నెరవేర్చబడుతున్నా మనం చూస్తున్నాం కూడా. దానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాం. ఫైనల్కి ముందు ప్రీ ఫైనల్ ఉంటుందా? ఉండదా? ఫర్ సపోజ్ ఇది ప్రీ ఫైనల్ అనుకుందాం. పోనీ ప్రీ ఫైనల్కి వచ్చేటప్పటికి ఇంకా మనం ఫస్ట్ చాప్టర్లోనే ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రీ ఫైనల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము భక్తి మొదటి అడుగుల్లోనే బ్రతుకుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఉంటుందంటారా? ఉండదంట. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం పునాదుల మీదే కట్టబడుతుంటే, పునాదులు కడతా ఉంటే ఇల్లు ఎప్పుడు కావద్ది? పునాదులు ఎప్పుడు వేస్తారండి? ఇంకా పునాదుల్లో ఉన్నాం మనం. ఉన్నామని చెప్పడానికి తీర్పు తీర్చడానికి సరిపోం, కానీ ఉన్నామేమో చూసుకోవాలి. మీరు ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మీకు ఇల్లు కడతాను, సంవత్సరంలో ఇల్లు కడతానని చెప్పి సంవత్సరానికి 10 రోజుల ముందు వరకు కూడా ఇంకా పిల్లర్లు వేస్తా కూర్చుంటే మీరు ఏమంటారు? సబబేనాది కాదు. అలాగే మనము పరిపూర్ణమైనటువంటి గృహములుగా కట్టబడాలి అని దేవుని లేఖనాలు తెలియపరచబడుతున్నాయి.
ఆ గృహములు కట్టబడుతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ ఎదుగుదల, విశ్వాసపు జీవితము, భక్తి జీవితము కూడా ప్రతిదినము కూడా వర్ధిల్లేదిగా ఉండునట్లుగా మనల్ని మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనల్ని మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. మనల్ని మనము వాక్యానుసారమైనటువంటి నడిపింపులో మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. దాన్ని నడిపించుకోవడం అంటారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే మనం ఎలా బలవంతంగా వెళ్ళు అంటామో, మనకి మనమే ఆత్మీయంగా నడిపించబడడానికి మనమే పుష్ చేసుకోవాలి. ఎవరో మనం చెప్పే స్థితిలో మొదటి అనుభవాల్లో మనం లేం. అప్పుడే రక్షించబడి అరపుష్కర కాలం అయింది. ఇంత అరపుష్కర కాలం, కొంతమంది పుష్కరాలు దాటేశారు కూడా. అయినా ఇంకనూ మనల్ని ఎవరో నడిపించాలి, ఎవరో నన్ను బలపరచాలి అనేటువంటి స్థితిలో మనం ఉండడం అనేది అది చాలా చిన్న, లేకపోతే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి ఆలోచన అది. దానికి స్తోత్రం. కాబట్టి మనల్ని మనము బలపరుచుకుని మనల్ని మనము దేవునికి ఎదుటకు కనపరుచుకునేటువంటి ఆఖరి గడియల్లోకి మనం వచ్చేసాం. ఎందుకంటే దేవుడు మనకు ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆత్మీయ ఆలోచనలు ఇచ్చాడు, తలంపులు ఇచ్చాడు, ఉద్దేశాలు ఇచ్చాడు. ఏమంటే ఏవి నీచములో ఏవి ఘనములో ఎరిగేటువంటి పరిస్థితిలోకి మనం వచ్చాం. ఆయన ఇంకనూ మనము వెనుకంజు వేస్తూ ఉన్నామంటే అది బలహీన స్థితి మనలోనే ఉందని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మొదటిగా అందరూ కూడా దేవుని ప్రజలే. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన కాలంలో మత్తయి సువార్త 1:21 చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది చూడండి. తన ప్రజలను వారి పాపముల నుండి, ఓకే అక్కడ దాకే, ఆ తర్వాత అవసరం లేదు నాకు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. దానికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ప్రజలు అనేవారు ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని ప్రజలే. మనుషులందరూ ఏమంటే ఏ దేశపు వారైనా, ఏ వర్గపు వారైనా, వారు ఒప్పుకోనివ్వకపోనివ్వండి, ఖచ్చితంగా వారందరూ కూడా దేవుని ప్రజలుగానే దేవుని ఉద్దేశాల్లో ఉన్నారు. అయితే దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మన బ్రతుకులు దేవుని ప్రజలుగానే ఉండడానికి వీలు లేదు. దాని తర్వాత మరొక స్థానాన్ని మనం పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆత్మీయ స్థితులను మనం చూడగలిగితే స్థానాలు దేవుడిచ్చాడు. ఒకే స్థితిలో దేవుడు ఉంచడానికి ఆయన ఇష్టపడలేదు. దినదిన అభివృద్ధి కనబడుతూ ఉంది. ఏమంటే అభివృద్ధిలోనికి నడిపించాలని దేవుని కోరుకుంటూ ఉంటాడు. ఫలింప చేసేటువంటి ఆలోచన దేవునిలో ఉంటా ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలుగా మనం తల్లి గర్భములో నుంచే మొదలయ్యాం. దేవుని ప్రజలుగా దేవుని చేత మనం పిలువబడ్డాం. కానీ దేవుని ప్రజల నుంచి నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఏమంటే ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, ఆయనకు ఎవరైతే దేవుని ప్రజలుగా ఉంటున్నారో వారందరూ ధన్యులే. రెండో స్టెప్ ఏంటంటే ఆయన ప్రజలుగా మార్చబడ్డాం, దేవునికి స్వాస్థ్యముగా మార్చబడ్డాం. అందరినీ దేవుడు తనకు స్వాస్థ్యముగా చేసుకోవాలనే ఆయన పరమును విడిచిపెట్టి వచ్చి లోకములో ఆ శరీరమును రక్తమును త్యాగముగా చేసి మనుషుల పాపములకు విమోచనగా ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. అయితే ఎవరైతే విశ్వాసముతో యేసు ప్రభు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, నా పాపములు ఒప్పుకొనినప్పుడు ఆయన రక్తం ద్వారా నన్ను కడుగుతున్నాడు అని ఎవరైతే నమ్ముతారో వారు ఆయన స్వాస్థ్యంగా మార్చబడుతున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజల నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఏమండి, దేవుని ప్రజల నుంచి దేవుని స్వాస్థ్యంగా మార్చబడ్డారు. ఇప్పుడు మనం దేవుని స్వాస్థ్యమా దేవుని ప్రజలమా చెప్పాలి? దేవుని యొక్క స్వాస్థ్యం. ఇప్పుడు దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, దేవుడు మన కోసం వెల చెల్లించాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలు ఆలోచించే మాటను ఆఖరిగా మీకు చూపిస్తాను. మీ గుండెల్లో ఒక బాంబు పేలదు. ఏం చూపిస్తా మీకు? దేవుని ప్రజల గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూస్తే ఆ మాట నాకే షాక్ అయ్యాను. మీరు షాక్ అవ్వకపోతే పెద్ద ఆశ్చర్యం లేదనుకోండి, మీరు అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి. నేనైతే షాక్ అయ్యా. దానికి స్తోత్రం. అంటే మనకి అమ్మయ్య అన్న ఒకలాగా ఉంటుంది, అమ్మ అన్న ఒకలాగా ఉంటుంది, డాష్ అమ్మ అన్న ఒకలాగా ఉంటుంది మనకి.
ఏమండి, మనం వాక్యాన్ని తీసుకునే విధానంలో అది మనలో ప్రతిస్పందన అనేది కనబడుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం చేద్దాం. మరి దేవుని స్వాస్థ్యముగా ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితముగా దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధంలోకి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు మనం దూరస్తులము, మునుపు మనం దూరస్తులము, ఇప్పుడైతే తనకి సమీపస్తులంగా ఉన్నాం. ఎంత సమీపస్తులు అంటే తండ్రి కుమారుడు ఎంత సమీపంగా ఉంటారో అంత సమీపం. ఎంత దూరంగా ఉంటారు? తండ్రి కుమారుడు ఎంత దూరంగా ఉంటారు? ఏమండి, వయసు వచ్చిన తర్వాత తండ్రి కుమారుడు దగ్గరగా ఉంటారా దూరంగా ఉంటారా? చిన్నప్పుడు ఎంత దగ్గరగా, ఎలా ఎంత దగ్గరగా? దావీదు ఎప్పుడు జషుగాని ఎత్తుకున్నారా? ఎలా ఎత్తుకునేవారు? మధ్యలో ఏమైనా క్లాత్ అడ్డు పెట్టిన ఎత్తుకునేవారా? మధ్యలో తలడడ్డు పెట్టిన ఎత్తుకునేవారా? ఎలా ఎత్తుకునేవారు? దాన్ని ఎత్తుకోవడానికి కొడుకుని హత్తు కూడా అనాలి. దానికి స్తోత్రం. ఏమండి, అవునా? మన పిల్లల్ని ఎలాగ ఎత్తుకుంటాం మనం? లాగా అంటే వాళ్ళు కూడా మనల్ని అంత హత్తుకుంటారు. దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధము ఎలాగంటే స్వాస్థ్యము అంటే నేను అంటాను, ఇలా దేవుని మనం హత్తుకునే వారంగా ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వయసు పెరిగే కొద్దీ హత్తుకోవడం తగ్గిపోతుందండి. తండ్రి కుమారుల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. నాన్న కొడుక అంటే అలాగే ఉంటుంది, కానీ పూర్వపు దినాల్లో హత్తుకున్నట్లుగా హత్తుకోలేం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఎలా చూస్తున్నాడంటే చంటి పిల్లల్లాగే చూస్తున్నాడు. దానికి స్తోత్రం. ఆయన హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన కౌగిలిలోకి వెళ్ళడానికి ఆయన ప్రజలుగా ఉన్నటువంటి ఆ స్వాస్థ్యము సిద్ధంగా ఉండలేకపోతుంది. మొదట్లో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న ప్రేమ దినదినాలు వెళ్ళే కొద్దీ ఆ ప్రేమ చల్లారిపోతుంది. కానీ దేవుని ప్రేమ మన మీద చల్లారట్లేదు అంటాను నేను. దానికి స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు మన మీద మనం పాపములో ఉన్నప్పుడే మనం ఎలా ప్రేమించాడో అదే ప్రేమ నేటి వరకు కూడా దేవుడు కనుపరుస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి, పాపములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు ఇప్పుడు ఎందుకు నిన్ను ప్రేమించలేడు? పాప స్థితిలో మనం బ్రతుకుతున్నప్పుడే మనల్ని ప్రేమించలేదు. ఆ దినాలు ఎంత భయంకరమైన ఒకసారి ఆలోచన చేయండి. ఆ దినాల్లోనే నేను ప్రేమించిన వాడు, ఆ దినాల్లోనే నేను హత్తుకొనిన వాడు ఇప్పుడు ఎందుకు నేను హత్తుకోలేడు? హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం ప్రతిస్పందన దేవునికి చెయ్యాలండి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇలా కౌగులించుకుంటున్నప్పుడు ప్రేమతోటి, అటువైపు కూడా ప్రేమ మనకు తెలియాలి కదా. దేవుడు ఆ ప్రేమను మనకు చూపిస్తున్నప్పుడు మనం దేవునికి ఆ ప్రేమను కనుపరచలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రేమను తీసుకోనప్పుడు బాధ మాత్రమే దేవుడు చూస్తూ ఉంటాడు. బాధ కలుగుద్ది దేవునికి, కలగదంటారా? మన పిల్లలలో కూర్చోబెట్టుకున్నప్పుడు నువ్వు నాకు వద్దు అన్నండి, ఆ మనసు ఎలాగ ఉంటుంది? ఆ పోతే పోరా అంటారా? మనసు ఏమవుద్ది? ఏమవుద్దండి? ఎలాగుంటుంది మనసు? దేవునికి అలాగే అయిపోతుంది మన విషయాల్లో. దేవుడు అందరినీ తన ప్రజలు అంటున్నారు, అందరినీ కూడా తన స్వాస్థ్యంగా చేసుకోవడానికి ఆయన విడిచిపెట్టి వచ్చాడు. ఎవరికి కూడా ఎవరిని పక్కన తోయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి దేవుడు ఇష్టపడ్డా. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ మనిషి దేవుని యొక్క ప్రేమను తీసుకోవడానికి ఇష్టముగా ఉండట్లేదు. మనిషి దేవుని ప్రేమను హత్తుకోలేకపోతున్నాడు, దేవునికి సమీపంగా రాలేకపోతున్నాడు. ఆయన స్వాస్థ్యమే, ప్రజల గురించి ఆలోచన చేయడం పక్కన పెడితే ఆయన తన రక్తముతో కొనుక్కున్న స్వాస్థ్యమే దేవునికి సమీపంగా రాలేకపోతుంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ప్రవక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఏమండి దేవుని పని చేసేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వీరిలో చాలా అరుదైనటువంటి వారి గురించి బైబిల్లో వారి గురించి స్పష్టమైన సాక్ష్యం చెప్తుంది. వారు దేవునితో ఏమై ఉండడానికి ఇష్టపడ్డారో ఆ విషయాలు బైబిల్లో ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే అది ఆయన చూశాడు. ఆయన ప్రజలు, ఆయన స్వాస్థ్యము, ఆయన భక్తులు వారు ఏం ఆలోచిస్తున్నారో దేవుని గురించి దేవుడు చూడలేడంటారా? పైన భక్తి చేయడం వేరు, హృదయాల్లో నుంచి చేసే భక్తి వేరు. పైగా మనం చేసే ఆరాధన వేరు, హృదయంలో నుంచి చేసే ఆరాధన వేరు. దేవునికి ఏం కావాలో తెలుసా? యథార్థంగా ఆరాధించేవారు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధించే మనస్సు కలిగిన వారు దేవునికి కావాలి. నిజముగానే సమీపంగా వెళ్ళాలనే ఆశ కలిగిన వారు దేవునికి కావాలి. దేవునికి దగ్గరగా జీవించాలనే మనసు కలిగిన వారు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
మనిషికి దేవునికి ఎడబాటు వచ్చిందండి. ఏమొచ్చింది? ఎడబాటు వచ్చింది. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి ఆయనే మనిషి దగ్గరికి రాలేదా? ఆయన రాలేదు. ఆయన దిగి వస్తున్నాడు, ఆయన తగ్గించుకుని వస్తున్నాడు, ఆయన తన సమస్తాన్ని విడిచిపెడుతున్నాడు. ఆయనకి ఏది అవసరంలా, నువ్వే కావాలి ఆయనకి. అలాంటిది నువ్వు ఎందుకు దేవుని కోసం విడిచిపెట్టి దేవునికి దగ్గరికి రాలేకపోతున్నావు? దేవునికి నీకు ఎన్నో అడ్డులు నీకు నువ్వు వేసుకుంటున్నావు. దేవునికి నీకు ఎన్నో ఆటంకాలు నువ్వు ఏర్పరచుకుంటున్నావు. దేవునికి నీకు మధ్యలో ఎన్నో వ్యతిరేక పరిస్థితులు నువ్వు ఏర్పరచుకుని దేవునికి దూరముగా, చూడండి, ఇక్కడి నుంచి ఆ మూలనోళ్ళని చూస్తున్నట్లుగా దేవుని చూస్తున్నాం మనం. ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. జక్కయ్య దేవుడు ఎవరో చూడాలనుకున్నాడు, యేసయ్య ఎవరో చూడాలనుకున్నాడు, కానీ యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చేసాడు. జక్కయ్యను ముట్టుకోవడానికి కూడా ఇష్టం లేని వారు చాలా మంది ఉన్నారు. జక్కయ్య మొహం చూస్తే ఆ దినం ఏదో చెడు జరుగుద్దని మనసు కలిగిన వారు బైబిల్లో ఉండొచ్చు ఆ దినాల్లో. కానీ జక్కయ్యకు సమీపంగా వచ్చి జక్కయ్యను హత్తుకోవడానికి ఇష్టము కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. నేను అంటాను, జక్కయ్య చేసినటువంటి పాపాల కంటే ఎక్కువ పాపాలు మనం ఏం చేసి ఉంటావా? అంటే జక్కయ్యని తగ్గించట్లేదు, దేవుని హెచ్చించడానికి ఇష్టపడుతున్నా. ఆ జక్కయ్యనే ప్రేమించిన దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించట్లేదు? ఆలోచన చేయండి ఒకసారి. మనం ఒక్కసారి దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి ఆలోచన చేయగలిగితే దేవునికి దగ్గరకు రావడం ప్రారంభించబడుతుంది మన జీవితాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని గురించి ఆలోచించినంత వరకు దేవునికి దగ్గరకు రాలేవు. నువ్వు దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి ఎదురు చూడనంత వరకు, ఆయనకి సమీపంగా రావాలి అనే మనసు నీలో రానంత వరకు దేవుడే, నువ్వే. ఆయన మనము ఏక శరీరులై ఉండాలని వాక్యం చెబుతుంది. ఎలా ఉండాలంట? బైబిల్లో ప్రతి దానికి కూడా అర్థం ఉందండి. ఆదాము అవ్వలు ఏక శరీరం. ఇద్దరు కాదు. వాళ్ళిద్దరు ఎవరంటండి? ఎవరు? దేవుడు మన ఇద్దరం కాదు, ఎవరో కానీ ఇద్దరంగానే అంటున్నాడు. దేవుడే, నేనే. దేవుడే, మనమే. సహోదరులారా, ఆయనకు సమీపముగా ఉండాలనే మనసు మనకి కావాలి. మన బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు మనం చూస్తే వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాళ్ళు చేసి సాధించారు, వారు చేసి గొప్ప సాక్షులుగా బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాయించుకున్నారు. మనం ఎందుకు రాయించుకోలేకపోతాం? మన బైబిల్కి రాయబడదు, పక్కన పెట్టండి. జీవ గ్రంథంలో మన పేరు కనబడాలి. ఎక్కడ కనబడాలి? జీవ గ్రంథంలో నీ పేరు కనబడాలి, నీ పేరు వినబడాలి. కొన్ని కోట్ల మంది దేవదూతల సమూహం ఎదుట నీ పేరు పిలిచి దేవుడు హత్తుకున్నప్పుడు ఆ దినం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేద్దాం ఒకసారి. మనకి ఇష్టం ఉండాలండి దేవుడు అంటే ఎలా ఉండదు తెలుసా? ఆయనకి దగ్గరికి ఏదో రూపంగా ఆయన చూడాలి. మనం ఏదో రూపంగా ఆయనతో మాట్లాడాలి, ఏదో రూపంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. చూడండి, పెళ్లి కాకముందు నిశ్చితార్థం అయింది అనుకోండి, ఏదో పని పెట్టుకుని ఆ ఊరు వెళ్తా ఉంటారు. వెళ్ళరా పెళ్లి కొడుకులు? వెళ్ళలేదండి. చాలా మంది చూసా, ఏదో పన్నెట్టుకుని వెళ్తా ఉంటారు చూడడానికి. అవునండి. మరి దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాం? ఏదో రూపంలో ప్రభు దగ్గరికి వెళ్దాం ఒకసారి, ఏదో రూపంలో ప్రార్థన చేద్దాం, ఏదో రూపంలో ఆయనతో మాట్లాడదాం. ఈ మనసు రావట్లేదుగా మనకి. ఏదో రూపంలో అటు ఇటు కోళ్ళ తిరుగుదాం చూస్తాం, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నామండి మనం. దేవుని మనస్సు నెరిగినటువంటి ప్రజలుగా మన జీవితాలు మార్చబడాలి. దానికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ప్రేమ అర్థం కాలేదండి. అప్పుడు దాకా మొరపెట్టారు, మాకు విమోచన దయచేయి, ఓ అబ్రాహాము దేవా, ఓ ఇస్సాకు దేవా, ఓ యాకోబు దేవా, మాకు విడుదల దయచేయి అని మాట్లాడుతున్న వారు విడుదల దయచేసిన తర్వాత ఏంటి? ఎర్ర సముద్రంలో చంపడానికి తీసుకొచ్చేవా? ఆకలితో చంపడానికి తీసుకొచ్చేవా? దాహంతో చంపడానికి తీసుకొచ్చేవా? ఎడారుల్లో మేము పిట్టల్లో రాలిపోవడానికి తీసుకొచ్చేవా అని చెప్పేసి సనడం ప్రారంభించారు. ఇంకొక మాట చూసుకుంటేనండి, వారి దగ్గర గొర్రెలు ఉన్నాయంట, మేకలు ఉన్నాయంట. ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో మీ యొక్క ఫ్రిడ్జ్లో ఎవరో మీకు ఇచ్చిన ఒక 5 కేజీలు మంచి కోడి మాంసం ఉందనుకోండి, మీ ఇంట్లో మీ ఆలోచన ఏముంటుంది? ఎక్కడికన్నా భోజనాలకు వెళ్ళాలనిపిస్తుందా? పోనీ సపోజ్ ఎవరైనా భోజనాలు పిలిచారు, మా రోజాల్లో బీరకాయ కూరేసి పెట్టారు, తిట్టుకుంటారా? ఎందుకు తిట్టుకోరు? ఇంటికి వచ్చాక మన దగ్గర ఉంది కాబట్టి చక్కగా కావాలనుకుంటే 4 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి
చక్కగా వేసుకుంటే కడుపు నిండా తినివాడేయచ్చు. పొద్దున మోషన్స్ అయితే పక్కనట్టుండే ఆ రోజు. కానీ వీళ్ళ దగ్గర మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కాసుకోవడానికి చాలా ఉన్నాయి. అవన్నిటిని పక్కన పెట్టి దేవుని మీద ఏం చదువుతారు తెలుసా? మాకు రోజు ఈ మన్నా బతికేటి, మాకు నీసి భోజనాలు లేవా అని కొంతమంది ఏడిచారు. అందరూ కాదు, కొంతమంది ఏడిచారంట. వీళ్ళు మాంస ప్రియులు అంటండి. ఎవరెల్లో ఇప్పుడో వారానికి ఒకసారో నెలకు వాళ్ళ దగ్గర ఉన్నాయి, కోసుకోవచ్చుగా, అవి అవ్వకూడదు. దేవుడు తేరగా పైనుంచి మన్నా ఎత్తున్నాడు, నీ బండ నుంచి నీళ్ళు ఎత్తున్నాడు. ఇవి వదిలేసి ఇప్పుడు ఫ్రీగా ఏమి ఇవ్వాలి అంటే? ఒక్కొక్కరిదే తక్కువ వస్తే లేదండి. వాళ్ళు వచ్చేటప్పుడే ఐగుప్తు దేశం నుంచి పశువులు తెచ్చుకున్నారు. వాళ్ళు లేక కాదు, అది దోళ్ళు కూడా ఉన్నాయి వేసుకుంటే. కానీ ఉచితమైన విషయాల కోసం ఆతురత పడి మాంసము లేదు ఏదో విధంగా దేవుని దూరం అవడం చూశారు. మళ్ళీ వాళ్ళకి వచ్చిన మనసు ఏంటో తెలుసా? ఐగుప్తు వెళ్తే బాగుండు. ఏ మనసు వచ్చింది? లోకంలోకి వెళ్ళిపోతే బాగుండు, నా పాత జీవితంలోకి వెళ్ళిపోతే బాగుండు. అదే బాగుంది, దేవుని దగ్గర నాకు స్వేచ్ఛ లేదు. ఏమనుకుంటున్నారా? మరలా బానిస బ్రతుకు మోసం వాళ్ళ మనసులు మార్చేసుకుంటున్నప్పుడు దేవుడు బాధపడ్డంటారా? వాళ్ళు ఆ మాటలు ఎలాగంటున్నారంటే మోషే దగ్గర సనుగుతున్నారంటండి. ఇంతకీ మాకు ఐగుప్తులో బాగుంది. ఏం బాగుంది? దేవుడు ఎదర మన కోసం పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని దాచిపెట్టాడు అని మోషే చెప్తుంటే మాకు ఐగుప్తులోనే బాగుంది. వాళ్ళు వెట్టి చాకరీ చేస్తుంటే అదే బాగుంది, వాళ్ళ కింద పాలేరు పనులు చేస్తుంటే అదే బాగుంది. ఈ మాటల చేత దేవుణ్ణి నొప్పిస్తూ ఉన్నప్పుడు దేవునికి చాలా చాలా బాధ వచ్చేది. దేవుని ప్రేమ మనుషుడు ఎప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని ప్రేమను తెలుసుకున్న వ్యక్తి ఖచ్చితంగా దేవుని మహిమపరిచేవాడుగా మార్చబడతాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులకు మీకు చూపించి అలా ముట్టించి వెళ్ళిపోతాను. ఎక్కువసేపు మీకు లోపలికి వెళ్ళానంటే బయటికి రావడం కష్టమైపోద్ది కాబట్టి నన్ను అప్పుడప్పుడు బయటికి లాగుతూ ఉన్నాడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు తాడు ఉన్నట్టు నా తాడు మీకు వదిలేస్తున్నాను. అప్పుడప్పుడు హల్లెలూయా అనండి. లోపలికి వెళ్తుంటే హల్లెలూయా అనండి. ఏమనాలే చెప్పండి ఒకసారి? ఏమనాలి? ఎప్పుడు లోతుకి వెళ్ళిపోతుంటే గట్టిగా అడగలేను, కానీ వెనక్కి వచ్చేస్తాను నేను. దానికి స్తోత్రం కలుగునుగా. మంచిది. చూడండి, ఒక్కొక్క భక్తుడి గురించి వీలైతే రాసుకోండి. చూద్దాం. మొదటిది యెహోషువ గ్రంథములో ఒక ఆవిడకి పెన్ ఇచ్చాను, పేపర్ కూడా తెచ్చుకోలేదు, రాసుకోవట్లేదు, పక్కన పెట్టేసింది పెన్ను. యెహోషువ గ్రంథములో 24:15 చదవండి. యెహోషువ గ్రంథం 24:15. మా లోపల ఖాళీ ఉంది, వచ్చేయండి అమ్మా. యెహోవాను సేవించుట ఎవరికి? ఎవరు మాట్లాడుతున్నాడు? అసలు బుద్ధి ఉందా ఈ సేవకుడికి? లాగట్లా, లోపలికి వెళ్ళిపోతున్నాను. ఈ సేవకుడికి బుద్ధి ఉందా ఏంటి? తన ప్రజలతో మాట్లాడే మాట ఇదేనా? ఏమంటున్నాడు? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడుగా మీకు అనిపిస్తే. ఎవరన్నా అడిగే పదమేనండి ఇది? ప్రకాష్ గారు దావీదు గారు అడిగితే ఏమంటారండి? మనసు నొచ్చుకోదా ఏంటి? యెహోవాను సేవించడం దృష్టికి కీడా? నిజంగానే వారి దృష్టికి అలా అనిపించిందండి, అందుకే మాట్లాడుతున్నాడు. యెహోషువ ఏదో అప్పుడే వచ్చి అప్పుడే నాయకుడిగా అయిపోయినాడు కాదు. ఒక చోట మీరు చదివితే మోషే మనస్సును వెంబడి నడిచినటువంటి ఒక గొప్ప నాయకుడిగా అవ్వక ముందే యెహోషువ అలా ఆలోచించాడు. తెలుసా? ఏం ఆలోచించాడు తెలుసా? మోషే దేవుని హృదయానుసారుడని దావీదు ఎలాగ పేరో, మోషే హృదయానుసారుడు యెహోషువ. దేవునికి స్తోత్రం. అన్నాడు, ఏంటి నా మనసులో ఉన్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమన్నాడండి? ఇప్పుడు మోసే కోప్పడాలి కానీ కోప్పడట్లా, సైలెంట్గా ఉంటున్నాడు. కానీ యెహోషువ కోప్పడిపోతున్నాడు. అలా ఉండేదండి ఆ దినాల్లో. కొంతమంది రగల్చబడేవారు. దేవునికి స్తోత్రం. మరొక వ్యక్తి ఉన్నాడు, మీరు సంఖ్యాకాండంలో చూడగలిగితే మోషే కాలంలో ఫినెహాస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. చూసారా? ఫినెహాస్ ఏం చేశాడు?
ఆ దినాల్లో బాలాకు చేసినటువంటి బిలాము చేసినటువంటి ఒక ఆలోచన చేత ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేస్తుంటే ఫినెహాస్ వెళ్ళి ఇద్దరు కడుపులో ఈటు పొడిచాడు అంటండి. ఈటు పొడిస్తే అప్పుడు దాకా వస్తున్నటువంటి దేవుని తెగులు అక్కడితో ఆగిపోయిందంట. అప్పుడు అన్నాడు దేవుడు ఫినెహాసు గురించి మోషేతో మాట్లాడుతున్నాడు, ఫినెహాసు నా మనస్సు నెరిగి కార్యం చేసాడు. అంటే దేవుని కోపం కొన్నిసార్లు దేవుడు చూపించకపోయినా ఆ దేవుని కోపాన్ని దేవుని సేవకునిగా కొంతమంది చూపిస్తూ ఉంటారు. ఆ మనసు వాళ్ళకి జరిగినప్పుడు ఏం జరిగిందంటే దేవుని తెగులు ఆగిపోయిందంటండి. ఇద్దరు చనిపోవడం వల్ల కొన్ని లక్షల మంది బతికారు. దేనికి స్తోత్రం చేద్దాం. అర్థమైందా? ఇద్దరిని చంపడం వలన అనేక మంది మీదకి దేవుని తెగులు రాకుండా ఆగిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోషువ మాట్లాడుతూ అంటున్నాడు, మరలా చదవండి. యెహోవాను సేవించడం మీకు దృష్టికి కీడని తోస్తే మీరు ఎవరిని సేవిస్తారో, ఏమండి, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో మీరు కోరుకోండి. ఏమంటున్నాడండి? ఇక్కడ ఎంత సమ్మగా ఉంది కానీ అక్కడ అంత సమ్మగా ఉండను నేను అంటున్నాను. నేను మాట చాలా సమ్మగా ఉంది కదా, చాలా పద్ధతిగా, చాలా గౌరవంగా ఉంది. అవునండి, అక్కడ వేరేలా ఉంటాడు. ఊహించేసుకుని మీ ఊహా ఆలోచనకు వదిలేస్తున్నాను నేను. మీ ఇంట్లో మీరు వాడే పదాలు వాడేసుకుని కావాలండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు అండి. ఆ తర్వాత మీరు ఎవరిని సేవించుకోవాలనుకుంటున్నా సరే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ యెహోషువ గారు మోషే అంత మంచోడు కాదేమో, అవునంటారా? మోషే గారు ఎప్పుడు ఇంత బలమైన పదజాలాలు వాడలేదండి ఆయన. వాళ్ళందరూ అనుకోవచ్చు, బాబు యెహోషువ మరి ఘోరంగా ఉన్నాడు రా బాబు, మోషే గారు ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా సైలెంట్గా ఉన్నాడు, ఈయన అంటలేదు, వదిలిపెడతాపండి అంటున్నాడు, వెళ్ళిపోండి అంటున్నాడు, మీకు ఏం కావాలో చేసుకోండి అంటున్నాడు అని అనుకుంటారు కదండి. డైరెక్ట్గా చెప్తున్నాడండి, మీరు అమోరీయుల దేశంలో ఉన్నారు కదా, మీరు అక్కడ చేసుకోండి, మీకు ఇంకెవరన్నా తెలుసుంటే వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే మీ దృష్టికి యెహోవాను సేవించడం కీడుగా ఉంది మీకు. చాలా మంది మనసుల్లో ఒక్కోసారి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చానా అనే మనసు వస్తుంది. ఒక్కోసారి వాళ్ళకి ఈ మాట వర్తిస్తుంది. సరైనటువంటి భక్తి నీ జీవితంలో రాకపోతే ఈ మనస్తత్వమే నీలో మారిపోతూ ఉంటుంది. దేవుడి శక్తి నీకు తెలియనప్పుడు, దేవుని బలం నీకు తెలియనప్పుడు, దేవుడు ఏమయ్యానో నీకు తెలియనప్పుడు దేవుణ్ణి నువ్వు ఆశ్రయించడం వ్యర్థము. దేవుని యొక్క విషయాలు మనకు తెలియాలండి. ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. మరి యెహోషువ ఎందుకు ఇంత రోషంగా మాట్లాడుతున్నాడు? అది రోషమైన మాట. మీరు ఎవరిని చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అప్పటికి 40 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజల మనస్తత్వాన్ని చూసినటువంటి ఒక వ్యక్తిగా యెహోషువ ఉన్నాడు. 40 సంవత్సరాల నడకలో, 40 సంవత్సరాల ప్రయాణంలో, 40 సంవత్సరాల యాత్రలో ప్రతి ఒక్క వ్యక్తి గురించి యెహోషువకు తెలుసు. తెలియక కాదు, వాళ్ళ మనస్తత్వాలు తెలుసు. ఆ ఎర్ర సముద్రం దాటినప్పుడు యెహోషువ బ్రతికే ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో యవనస్తుడండి. ఆ టైంలో యవనస్తుడు. ప్రతి ఒక్కరు ఏ మనస్తత్వంతో ఉన్నారో తెలుసు. ఇంకా ఆఖరిగా అనుకున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి కానీ నేను నా ఇంటి. ఎందుకంటే దేవునికి దగ్గరగా నడిచిన వ్యక్తులలో యెహోషువ ఒకడు. ఎందుకంటే అంతమంది ప్రజల్లో మోషే తర్వాత నాయకుడిగా ఏర్పరచబడ్డాడు యెహోషువ. అంటే చిన్న విషయం కాదు. అవునంటారా కాదంటారా? అహరోను పిల్లలు లేరా? అహరోను పిల్లలు లేరా? మోషేకి పిల్లలు లేరా? మరి వీరెవరో కూడా పొందుకోలేనటువంటి నాయకత్వాన్ని యెహోషువ ఎలా పొందుకుని ఉంటాడు? అవునంటారా కాదంటారా? అక్కడ 6 లక్షల మంది జనం ఉన్నారు. మోషేకి పిల్లలు ఉన్నారు, ఏమంటే అహరోనుకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మోషే వారసత్వము లేకపోతే అహరోను వారసత్వము నాయకుడిగా నడిపించుకోవడానికి రావాలి కదా. వారు ఎవరో రాకుండా ఎందుకు యెహోషువ వచ్చాడంటే
యెహోషువ మనసు కఠినంగా కనబడినా సరే యెహోషువ మనసు దేవునికి దగ్గరగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే గురించి దేవుడు సాక్ష్యం పలికాడు, అతడు మిక్కిలి సాత్వికుడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేకి కోపం రాని సమయాలు చాలా ఉన్నాయి. కోపం వచ్చేది కాదండి. మరి అన్న ఎంత సాత్వికుడు అని పేరు పొందుకున్నాడో. మరి సాత్వికుడు అంటే యేసు ప్రభు అసలు నిజమైన సాత్వికుడు. యేసుక్రీస్తు ప్రభు తర్వాత అంత మిక్కిలి సాత్వికం కలిగినటువంటి వ్యక్తి మోషే. దానికి స్తోత్రం. అలాంటి సాత్వికమైన మనసులో కోపాన్ని తగ్గించుకున్న సమయాల్లో మోషే మనసులో ఉన్న కోపాన్ని యెహోషువ బయట పెడుతూ ఉండేవాడు అంట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువ యొక్క కోపం న్యాయమైందిగా దేవుడు చూశాడు. ఏమండి వాక్యం ఏం చెప్తుందంటే కోపపడుడి కానీ, అంటే కోపం మంచిదా చెడ్డదా? కోపం మంచిదా చెడ్డదా చెప్పండి. అప్పుడు మొదలెడతారు, కోపాలు మొదలెడతారు. సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అంటే యెహోషువకు ఒక తీర్మానం ఉంది. యెహోషువ ఒక తీర్మానం చేశాడు. ఏంటి ఆ తీర్మానం? సహోదరులు నేను అంటాను, ఆయన స్వాస్థ్యముగా ఉన్నటువంటి మనము కూడా ఈ తీర్మానమునే కలిగి ఉందము గాక. ఏంటి ఆ తీర్మానం అంటే, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. అందరూ ఈ మాట పలుకుదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆమేన్. ఈ తీర్మానం నీలో చచ్చే వరకు కనబడాలి. నీ పిల్లలు ఉన్నా లేకపోయినా వాళ్ళ చేత ఈ తీర్మానం నువ్వు చేయించగలగాలి. వారు దేవునికి ఎరిగి ఉంటేనే, దేవుని కృప ఎరిగి ఉంటేనే, దేవుని ప్రేమ ఎరిగి ఉంటేనే ఈ పదం పలుకుతారు. నువ్వు కూడా అంతే. ఈ దేవుని శక్తి ఎరిగి ఉంటేనే ఈ పదం పలుకుతావు. ఒక్కసారైనా ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్న మనసు నీకు వచ్చిందా? ఆ పైన ఉన్న కేటగిరీ నీకు ప్రజలే, ఆ ప్రజల్లో నువ్వు ఉంటావు. జాగ్రత్త. ఏమండి, దేవుని ప్రేమ, దేవుని శక్తి ఎరిగిన ప్రజలైతేనే నేను ఉన్నా పోయినా ఆయనే నాకు ఆ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు మన 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 శత్రువులు ఎవరో కాదండి, మన బంధువులే. ఎవరో తెలుసా? మనకే కొన్ని స్టేటస్లు పంపుతూ ఉంటారు, మనకే కొన్ని వీడియోలు పంపుతూ ఉంటారు. ఇంకా గవర్నమెంట్ వీడియోలు మన దగ్గర ఉన్నాయి కానీ పంపం. ఎందుకంటే మనకు కొంచెం సభ్యత అవన్నీ ఏడిచినాయి కాబట్టి పంపితే వాళ్ళు తలక ఎక్కడో పెట్టేసుకోవాలి. ఇంకా ఏమండి, భయంకరమైన ఉన్నాయి మన దగ్గర లేవా? అందుకే మనకు ఒక గ్రూప్ యాడ్ చేసి వేదాసాన్ని పెట్టి అందులో పెడుతున్నాను. మీరు రెడీగా ఉంచుకుంటారు. ఎవరన్నా మొహం మీద వచ్చి అడిగితే చూపించచ్చు అంతే. ప్రకాష్ గారు లేరంటున్నారు అందులో. భయంకరమైన ఉన్నాయి. మనం అడగకపోవడానికి మన దగ్గర ఒక సభ్యత ఏడిచింది. మనకి లేదనుకోండి, ఇది అప్పుడప్పుడు మనకు గుర్తొచ్చి వాడుతూ ఉంటాం దాన్ని. దానికి స్తోత్రం కలుగునుగా. ఎవడో ఏదో తెలియని దాన్ని ఫార్వర్డ్ చేస్తే అవి మనకు పంపుతూ ఉంటారు. మనకు తెలియదే. దేవుడు మనం అనుభవించిన ప్రజలం. దేనికి స్తోత్రం. ఎవడో స్వార్థ చేస్తే పిచ్చిమోహన్లాగా ఆయన తిరిగిపోయిన ప్రజలం కాదు, ఆయనను రుచి చూసిన ప్రజలంగా బ్రతుకుతున్నావు. దేనికి స్తోత్రం. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అంతే. ఎవడో చెప్పి ఎవడో డబ్బులు ఇస్తాడనో, ఎవడో ఏదో మనకి ఆస్తులు ఇస్తాడనో రాలా. దేనికోసం వచ్చామంటే, నా దేవుడిని నేను కనుగొన్నాను, నా తండ్రిని నేను తెలుసుకున్నాను, ఆయన ప్రేమను నేను రుచి చూశాను, ఆయన ఏమై ఉన్నాడో. ఒకానొక దినంలో మోసపూరితమైన బ్రతుకులు బ్రతికాం, సత్య మార్గంలో జీవిస్తున్నాం మనం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోషువ కలిగినటువంటి ఒక గొప్ప తీర్మానము. యెహోషువ ప్రజలుగా ఉన్న స్థితి నుండి అతడు ఆ దేవుని స్వాస్థ్యంగా మార్చబడ్డాడు. దేవుని స్వాస్థ్యం నుంచి దేవుని భక్తుడిగా మార్చబడ్డాడు. ఏంటి ఆ భక్తుని యొక్క తీర్మానం అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేనికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మనము యెహోషువ చేసిన తీర్మానము కలిగి ఉందము గాక. ఖచ్చితంగా ఉండాలి. ఎవడో వచ్చి నీకు దేవుని కోసం తెలియాలి. ముందు నువ్వు బలహీనుడు అయితే కదా పడిపోతావు. వాళ్ళు ఏదన్నా చెప్తే నువ్వు అవును కదా. ప్రతి దానికి జవాబు ఉంది బైబిల్లో. ప్రతి దానికి జవాబు ఉంది. నువ్వు చదవాలి కదా ముందు. క్వశ్చన్ పేపర్లు చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత తింగరమోహం వేసి చూస్తాం. దాని అర్థం ఏంటి? అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చారండి అంటే చెప్పు తీసి కొట్టేస్తారు సార్. చెప్పు తీసుకు కొడితే ఇంకేం కొట్టేయరా? నువ్వు స్కూల్కి వచ్చిందేమో 300 రోజుల్లో 150 రోజులా? స్కూల్లో తిరుగుతావా?
ఇది అవుట్ ఆఫ్ టాపిక్. నేను సబ్జెక్ట్ చెప్పాను, అడగాలి అందరినీ. సబ్జెక్ట్ చెప్పినప్పుడు నువ్వు మానేస్తావా? క్వశ్చన్ పేపర్లు అయితే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటావా? తిట్రా. మన చాలా ప్రశ్నలు ప్రపంచంలోంచి వస్తాయండి, అనుమానాలు వస్తాయండి. అనుమానాలు వచ్చినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ దగ్గర ఉన్నటువంటి ఈ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్, ఆల్ ఇన్ వన్ గైడ్ తీసావంటే ప్రతి దానికి జవాబు యేసు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పాను, నాకు వచ్చింది ఒక అనుమానం. బాప్తిజం తీసుకుని కొన్ని నెలల తర్వాత వచ్చింది. నేను చాలా 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 చిన్న వయసులోనే విగ్రహార్థన చేశాను. నేను చేసింది మీరు ఎవరు చేసి ఉండరేమో. అంత దగ్గరగా ఉండేవాడిని. చాలా మహిమలు కూడా నేను చూసా. ఏం చూసా? ప్రకాష్ గారు చెప్పాను ఒకసారి వాకింగ్లో, అయ్యబాబోయ్ అండి అన్నాడు. చూసానండి అంత మహిమ. మరలా నాకు గుర్తొచ్చి నేను ఇవన్నీ చేసింది కరెక్టే కదా, ఈయనే కరెక్ట్ అని ఏంటి మరలా వచ్చింది. నాలో పుడతారే సాతనగాడు వాడుకుంటాడు కదా. వచ్చింది వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను. చర్చిలోకి వెళ్ళిపోయి మోకరించి, ప్రభువా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. ఎవరిని అడిగినా మత మార్పిడి చేసేస్తారు, ఎవరు అడిగినా అందులో చెప్తారు నువ్వైతే సత్యవంతుడు. ఎంత గొప్ప ప్రార్థన చేయాలి. ఇప్పుడైతే నీ మాటలు వచ్చేటప్పుడు మనసులో ఉన్న మాటలు ఎరిగిన దేవుడు మన యేసయ్య. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడడం రాని స్థితిలో లోపల ఉన్నటువంటి అనుమానములను ఎరిగి ఆయన ప్రతీది కూడా నాకు తెలియజేసిన దేవుడు. 115వ కీర్తన తీయండి ఒకసారి. అప్పుడు ఎన్ని కీర్తనలో ఎన్ని ఉంటాయి తెలియదు. అసలు కీర్తన అనే పదం కూడా నాకు తెలియదండి. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఏ పుస్తకం ఏం తెలీదు. ఆ దినంలో పొద్దున్న ఇలా ఏలెట్టి తీసానమాట. ఒకసారి ఏం చేశాను ఏలెట్టి తీసానండి ఇలాగా. అది ఏమవుతుందో చూడండి. అక్కడ దాకా కూడా నేను చదవలేదంటే. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చిందండి. అక్కడ 4వ వచనం దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఏలు అయ్యా అక్కడికి ఎందుకు వెళ్ళాలి నాకు తెలుసా? ఇప్పుడు ఏదో పాదిరిని అయిపోయింది కాబట్టి తెలుస్తుంది. అప్పుడు ఇంత పెద్ద బైబిల్లో ఇన్ని పేజీల్లో ఇన్ని అక్షరాల్లో ఎక్కడ ఎందుకు వెళ్ళాలి? ఇక్కడికి ఎందుకు రావాలి ఏలు? ఎంత పెద్ద బైబిల్లో ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి ఏలు అంటే ఆయన చూచుచున్న దేవుడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటికే మనకు కొన్నిసార్లు ఎక్కడే రెఫరెన్స్లు ఉంటాయి తెలియదండి. కానీ ఎందుకు వచ్చింది తెలుసా? నా హృదయంలో ఉన్న ప్రశ్నకి ఆన్సర్ అదే. చదవండి 4వ వచనం. ఈ మాట నాకు తెలిసిందండి. అయ్యయ్యో అట్లకి ఈ తెగ ఊపేనే, తెగ చేసేనే, ప్రతిరోజు సాయంత్రం సంధ్యారాధన చేసేవాడినే. అవి నోరు లొంగసొస్తే మాట్లాడే కాదే. ఇంకా కన్నులు ఉంటాయి కానీ ఇది అన్నీ గుర్తొచ్చింది. అంతకుముందు ఒకసారి చర్చిలకి ఇంటికి వెళ్తుంటే ఒకడు అప్పుడు దాకా సైకిల్ మీద నడుచుకుంటూ సిగరెట్ కాలుతున్నాడు. వెనక్కి పెట్టేసి అని పక్కకు తీసి పిల్లలాగా అంటున్నాడు. అర్థమైపోయింది సీన్ నాకు. కళ్ళుండి చూడలేవు, చెవులుండి. నా చిన్నప్పుడు ఎన్నో చిల్లర దొంగతనాలు ఇంట్లో చేసినప్పుడు మా అమ్మగారు మాట్లాడితే తీసుకెళ్ళి చెయ్యేసి ఒట్టే ఇంకెప్పుడు తీనొట్టే అనేవారు. మరి చాలాసార్లు తీసాను. ముక్కులుండి భయంకరమైన సెన్సార్ బోర్డు. ఇది ఏంటండి? సెన్సార్ బోర్డు. అర్థమైపోవాలి మీకు. అర్థం కాలేదా? సెన్సార్ బోర్డు అంటే అర్థమైపోవాలి. అక్కడ ముక్కులుండి వాసన చూడో, చేతులుండి ముట్టుకోలేవు, నడవలేవు. ఎవరో ఎత్తుకుని తీసుకెళ్ళాలి, ఎవరో పొద్దున్నే లేపాలి, ఎవరో పొద్దున్నే ఏ చేయాలి, స్నానాలు చేయించాలి. ఎందుకంటే ప్రభువా మొత్తం అన్నీ అర్థమైపోయినాయి. ప్రభువా నీవే నిజమైన దేవుడు చేతులు ఎత్తేసి చెప్పేశాను. దేనికి స్తోత్రం. వచ్చిన ప్రశ్నకి జవాబు ఆయన ఇచ్చాడు. నాకు ఎవడో చెప్పలేదండి సార్. చెప్పారు చాలామంది నాతో మాట్లాడారు, నా పాపాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజ దేవుణ్ణి వ్యక్తిగతంగా అనుభవించే తెలుసుకున్నారు. యేసు ప్రభు వారే తన ప్రత్యక్షతను కనుపరుచుకున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఎప్పుడు ఇంకెక్కడికి కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వశక్తి గల దేవుడై ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే ప్రభావం కలిగిన దేవుడై ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే భీకరుడైన దేవుడై ఉన్నప్పుడు ఆయన కింద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదనిపించింది. డైరెక్ట్ అటాక్ ఆయనే. డైరెక్ట్ ఎవరో? దేనికి స్తోత్రం.
అప్పటి నుంచి నా హృదయంలో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనే మనసు నాకు స్టార్ట్ అయ్యింది. కానీ బాధ ఉండేది, నా ఇంటి వారని నా తల్లిదండ్రులు ఉన్నారుగా, నా తమ్ముడు ఉన్నాడుగా, వాళ్ళు రాలేకపోతుంది. కానీ నా తర్వాత వచ్చినటువంటి నా స్వాస్థ్యం అంతా కూడా ఆయనే దేవుడై ఉండాలి. దేవునికి మహిమ చెల్లించుకుందాం. తర్వాత దావీదు పలికిన మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం చదవండి. ఓ దేవునికి మహిమ కలు. ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు? ఆకాశం ముందు ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారండి? అందరు టింపులో పాట పాడింది, మంచి పాట తీసింది. ఫస్ట్ టైం పొగుడుతున్నానే బయట పాటలు పాడితే. ఆకాశం ముందు దేవుడి తప్ప ఎవరు లేరండి మనకి. ఆయనలా ప్రేమించేవారు ఎవరు లేరు, ఆయనలా ఆదరించేవారు ఎవరు లేరు, ఆయనలా నీ గురించి మంచి చెడులు యోచించేవారు ఎవరు ఉండరు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభా? నీవు నాకుండగా ఈ లోకములో ఏదియు నాకు అక్కర్లేదు. చెప్పలు కూడా ప్రభు నన్ను మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇది దావీదు ఒక్కడికే చెందినటువంటి తీర్మానము కాదు, కానీ నువ్వు నేను కూడా చేసుకోవచ్చు. ఏమండి, దావీదుకి ఇంత మనసు ఎలాగొచ్చిందంటారు? దావీదుకి ఆస్తుపాస్తులు ఉన్నాయి, దావీదుకి అంతఃపురం ఉంది, దావీదుకి భార్యలు ఉన్నారు, దావీదుకి పిల్లలు ఉన్నారు, దావీదుకి స్నేహితులు ఉన్నారు, దావీదుకి బంధువులు ఉన్నారు, దావీదుకి జనం ఉన్నారు. కానీ ఒక్క విషయం మనం ఆలోచించేయండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరుంది. ఏంటి ఈ మాట? ఏంటండి, ఎంత గొప్ప మాట అంటారు ఇది. నీ హృదయంలో ఈ మాట రావాలి. మనం బంధువుల కోసం బ్రతికే బ్రతుకులు ఆగిపోవాలి. ఇంకా ఎవరి కోసం చెప్పండి? బంధువుల కోసం దేవుణ్ణి వదిలేసే రోజులు ఆగిపోవాలి మనకి. బంధువుల కోసం చర్చలు మానేసే రోజులు ఆగిపోవాలి మనలో. బంధువుల కోసం దేవుని దూరం అయిపోయే రోజులు మనలో ఆగిపోవాలి. దేవుడి కోసం ప్రతి దాన్ని కూడా పక్కకు పెట్టే రోజులు మనలోకి రావాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్ని పరిస్థితుల్లో దేవుని కంటే మనుషులే, దేవుని కంటే బంధువులు ఎక్కువైపోతూ ఉంటారు మనలోకి. ఒకసారి ఆ దినాల్లోనే మనం దేవునికి మనకి దూరాన్ని మనం కలుగజేస్తాం. ఎవరు కలుగజేస్తాం? నువ్వు ఇచ్చే విలువ ఏంటో అక్కడ తెలిసిపోతుంది. దేవుని దగ్గరికి రాకుండా దేవుని సన్నిధికి దూరం అయ్యే పరిస్థితిలోనే నువ్వు దేవునికి ఇచ్చే విలువ తెలిసిపోతుంది. దావీదు ఏమన్నాడు తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నీవు నాకుండగా. ఈ మాట చెప్పండి ఒకసారి అందరూ. మీ మాటగా కాదు, దావీదు మాటగానే చెప్తాం. నేను బలవంతంగా మళ్ళీ చెప్పించినట్టు ఉంటుంది. ఇదేదో ఇది మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. దావీదు ఏమన్నాడు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకొద్దు. చెప్పగలవు ఈ మాట? మనం చాలా కష్టమండి, చాలా కష్టం ఈ మాట చెప్పాలని. ఆలోచించి చెప్పాలి ఈ మాట మనం చెప్పాలంటే. ఏదో పాట పాడేయడం. పాట ఉందా? ఈ పాట అబద్ధం. నీవు నాకుండగా నీవే నా అండగా. నిజంగా ఏసన్ గారు అయితే కరెక్ట్గా ఈ పాటకు అర్హుడు అండి. ఆయన ఏసన్ గారు ఖచ్చితంగా ఈ మాటకు అర్హుడు. అంటే దేన్ని కోరుకోలేదు ఆయన. మొన్న ఇల్లు చూస్తుంటే భయంకర పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి అంటే, అందులో 15 మా ఇయ్యే చూస్తాం. మనకు ఉంటే బాగుండే, దీన్ని ఎక్కించుకుని వెళ్ళిపోవచ్చు. 20 మంది ఎక్కేస్తారు, 30 మంది ఎక్కే. మా బుద్ధి అంతా అక్కడ ఏడిసింది. ఇది మనకు ఉంటే ఎన్నున్నా తెలుసండి? 6-7 ఉన్నాయండి. ఏం చేసుకుంటారండి అన్నీ. ఒక పెద్ద వ్యాన్ ఉందండి. ఇక్కడ పరిచయం చేసే స్త్రీలు పురుషులు గడ్డిపీకి వచ్చేస్తున్నారు. అక్కడ వచ్చే మార్చి నెలలో గుడారాల పండగ కదా, మొత్తం సంఘం అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయి చదును చేసి కర్రలు బాతి అన్ని రెడీ చేసి సాయంత్రంగా వస్తున్నారు. నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు మనకుండగా ఈ లోకం ఉండకూడదు. ఇంకా మనకేమో అన్నీ కావాలి, తర్వాత దేవుడు అన్నీ కావాలంటే తర్వాత నీకు దేవుడు దొరకకపోవచ్చేమో. ఏమవుద్దండి అప్పుడు? తలుపు తట్టి, ఓ నా పెండ్లి కుమారుడా తలుపు తీయంటే
నువ్వెవరో నాకు తెలియదు. అయ్యి బాబు, ఎంత పెద్ద మాట అండి అది, ఎంత భయంకరమైన మాట అండి అది. ఇప్పుడు ఎవరన్నా ప్రజలు ఆ సమయంలో మనల్ని ఆదుకోవడం ఉంటే వాళ్ళకే గతి లేని పరిస్థితి అది. ఏ స్నేహితుల కొరకు, ఏ బంధువుల కొరకు నువ్వు దేవుని విడిచిపెట్టి అల్లాడిపోతున్నావో, ఒక రోజున వారు కూడా ఉన్న స్థితిలో మనం పడిపోతే చాలా భయంకరమైన రోజు అండి అది. మనల్ని చూసి వాళ్ళు మారాలి కానీ వాళ్ళు చూసి మనం మారకూడదు. వాక్యం అదే చెప్తుంది. నీ భక్తిని చూసి, నీ విశ్వాసాన్ని చూసి, అబ్బా ఏం భక్తిరా నిదానాలు చెప్పాలి కానీ చాలా మందిని చూశాను రావు నీకులంటూ అనకూడదు. మనలో ఒక ప్రత్యేకత, లోకానికి కరిపరిచేటువంటి భక్తి జీవితం మనలోకి రావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆకాశమందు నీవు ఉండగా, ఏమండి ఈ లోకంలో ఏది కూడా నాకు అవసరం లేదు ప్రభువా. ఈ యొక్క తీర్మానము చాలా కష్టమైన తీర్మానం, కానీ చేయగలిగేటువంటి సత్తా లేదా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే తీర్మానం చేసుకోవచ్చు. ఫస్ట్ది చాలా ఈజీ, నేనును ఇది పర్లా సేవించడం అంటే ఆయన ఒక్కడే కాబట్టి మనం ఆరాధన చేస్తాం, బాగానే వచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం కష్టం. ప్రభా నీవు తప్ప నాకు ఎవరు లేరా అంటే కొన్నిసార్లు ఎవరొకరు రావాల్సి వస్తుంది. కానీ వెంటనే నీ దేవుడే నీకు ఆశ్రయం అని నీకు తెలియాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 3వ మాట చూసుకుందాం. అయ్య బాబు వెళ్ళే కొద్ది కష్టాలు వస్తున్నాయి ఏంటండి బాబు. నేనైతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు చెప్తారు లేదు మీ ఇష్టం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీయా? ఇద్దరు చెప్తున్నారండి. చాలా, వాళ్ళిద్దరు చాలు నాకు. దేనికి స్తోత్రం. మంచిది. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము. టెన్షన్ వచ్చేస్తుందే, హౌస్లో జల్దీ ఫే వచ్చింది, టెన్షన్ వచ్చేస్తుంది అంతేనా? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనాలు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా. అక్కడ దాకా ఎలాగుంది ఇది? ఏం చెప్తున్నాడు? మంచి చెప్తున్నాడు ఏమన్నా? ఇది ప్రవచనం కాదండి. హబక్కూకు ప్రవక్త ద్వారా వచ్చిన ప్రవచనం కాదు, హబక్కూకు యొక్క తీర్మానం. ఇప్పుడు మీకు చెప్తున్నాయన్నీ కూడా ప్రవచనాలు కాదు, తీర్మానాలు. అర్థమవుతుందా? యెహోవా భక్తులుగా మార్చబడినటువంటి వారి యొక్క తీర్మానాలు మీతో చెప్తున్నా. దేనికి స్తోత్రం. అంటే ఎందుకు గుర్తు చేస్తానంటే దేవుడు వాటిని రాయించాడు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. దేవుడు వాటిని దేవుని దృష్టిలో వారి యొక్క తీర్మానాలు విలువగా కనబడ్డాయి కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. ఆ తీర్మానాల్లో వారు నిలబడి ఉన్నారని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. దేనికి స్తోత్రం. మనం ప్రతి డిసెంబర్ 31వ తారీఖున చేసుకున్న తీర్మానాలు జనవరి 1వ తారీఖు సాయంత్రానికి మర్చిపోతాం. అవునంటారా కాదంటారా? మనం ఒక్కోసారి ఎంత జ్ఞానవంతులు అంటే, మనము తీర్మానాల్లో నిలబడలేకపోయాం గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి అని చేస్తే నిలబడలేకపోతున్నాం అని చెప్పి చేసుకోవడం మానేసిన రోజులు ఉన్నాయి. చేస్తే నిలబడలేకపోతున్నామని చెప్పుకోలేని రోజుల్లోకి వచ్చేసాం. మేము ఎలాగో చేయలేకపోతున్నాం అండి, వద్దులేండి తీర్మానాలని వచ్చేసామండి. ఇది ఎంత దౌర్భాగ్యక స్థితి చెప్పండి ఒకసారి. అంటే నీవు దాని విషయంలో స్టాండర్డ్ లేకపోవడం అనేది నీ అసమర్థత. అయ్యో తిట్టేస్తున్నాను, దయతో క్షమించండి, మీ అందరికి పాదాలు పెట్టుకుని వందనాలు. వచ్చేస్తున్నాయి అంతే. ఏమండి మన అసమర్థత కాదా? మన మాట మీద మనమే నిలబడలేకపోవడం అసమర్థత కాదంటారా? మనం చెయ్యాలనుకున్నది మనం చేయలేకపోవడం అసమర్థత కాదంట. రోషము లేని బ్రతుకుది.
ఏం బ్రతుకు చెప్పాలి ఒకసారి. మీ నోట్లోంచి కూడా అంటే నాకు చెవులకి కొంచెం సమ్మగా ఉంటుంది. రోషము లేని బ్రతుకండి. వచ్చేసింది. నువ్వు చేసుకున్న తీర్మానం నువ్వు నిలబడలేకపోవడం అంతకంటే దౌర్భాగ్యపు స్థితి కూడా ఉంటుందంటారా? మళ్ళీ దానికి సాకు నీవే చెప్తావు. మళ్ళీ దాని సాకు ఏంటి? నువ్వే మళ్ళీ చెప్పుకుంటావు. ఎందుకండి అలాగా? ఇక్కడ అంటున్నాడు హబక్కూకు, ఏమండి, అంజూరపు చెట్టు పూయకపోయినా, ద్రాక్ష చెట్టు ఫలించకపోయినా, ఒలివ చెట్టు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్లు లేకపోయినా, సాల్లో పశువు లేకపోయినా, అన్నీ ఉన్నా మనం ఆనందించలేం. లేకపోతే పక్కనట్టు అన్నీ ఎత్తే దేవుడి దగ్గరకు వస్తాం. అసలు ఇంకేమైనా ఉందా? అన్నీ ఉంటాయి మన దగ్గర. కాలు చెయ్యి నిలబడతాయి. ఇంకా దేవుడే కన్ను మిన్నా అండి. ఇంకా ఏది ఉన్నా లేకపోయినా, రెండోది అంటున్నాడు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఆ ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఏంటండి విశ్వాసం ఎంత గొప్పదండి! ఇది అంచెదినాల్లో మన జీవితాల్లోకి రావాల్సిన విశ్వాసపు తీర్మానం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎగ్జామ్లు రాయలేకపోతే ఎగ్గొట్టేయడం కాదు. వెళ్ళి విశ్వాసంతో నిలబడాలి దేవుని దగ్గర. ఏం చేయాలి? నాకు ఎవరన్నా పరీక్షలు మానేస్తే చెడ్డ చిరాకు వచ్చేద్దండి. పాస్ ఆర్ ఫెయిల్ ఏదోటి, నీ ధైర్యాన్ని అక్కడ చూపించు. నీ ధైర్యాన్ని చూపించు. విశ్వాసంలో నీ ధైర్యాన్ని చూపించు. భక్తిలో నీ ధైర్యాన్ని చూపించు. ప్రభువు కొరకు నువ్వేం చెయ్యగలవో చేసి చూపించు. ఏం చేయలేనండి, నా వల్ల ఏం కాదండి, అలాగే ఎడుతాను నీ బతుకంతా. ఏదో చేసి రావచ్చు కదా, సత్యలోపు ఏదైనా చేసి రావచ్చు కదండి. స్టెఫెన్ ఆఖరికి ఒక చేసి వచ్చాడు. వంటలు చేసుకునేవాడు. ఏం చేసుకున్నాడు? వంటలు వడ్డించుకునేవాడు. సప్లయర్ అండి. సప్లయర్ దేవుని ఆత్మచేత నింపబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్టెఫెన్ కంటే తీసిపోయినాడు కాదు నువ్వు. స్టెఫెన్ ఎవరు స్టెఫెన్ ఎవరు తెలుసా మీకు? అపోస్తలుల గారు ఏం రాయబడింది తెలుసా? భోజనాలు వడ్డించినాక ఒక 7 అభిషేకించిన వాళ్ళు ఒకడు స్టెఫెన్. పెద్ద లెక్క కాదు సంఘంలో స్టెఫెన్ జీవితం. కానీ దేవుని కొరకు రాళ్లతో కొట్టబడి ఉన్నతమైన శిఖరముల్లోకి ఎక్కినటువంటి గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. దానికి స్తోత్రంగా. అపోస్తులుడు కూడా కాదు చెప్పాలంటే. అపోస్తులుడు కూడా కాదండి చెప్పాలంటే. ఒక సేవకుడు కూడా కాదండి కనీసం చెప్పడానికి. ఎంత ఉన్నతమైన పేరు సంపాదించి చూస్తున్నాడంట. ఇదిగో నా దేవుని యొక్క సింహాసనం పక్కన నేను కూర్చున్నాను. అప్పుడు వెళ్ళిపోయింది. దానికి స్తోత్రం కలుగునుగా. ఆ తీర్మానాలు అండి, ఆ భక్తులు చేసిన తీర్మానాలు అంత గొప్పగా మార్చబడ్డాయి. హబక్కూకు ఒక ప్రవక్తే, కానీ ఆ ప్రవక్త చేసినటువంటి తీర్మానం ఏంటో చూసారా? నాకు ఏదున్నా లేకపోయినా, నాకు ఆస్తి ఉన్నా కోల్పోయినా, నాకు ఏదున్నా లేకపోయినా, యోబు ఇదే మాట చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు. ఈ మాట దేవుని హత్తుకుపోయిందండి. ఇదే మాట హబక్కూకు చెప్పాడు. ఈ మాట దేవుడు పట్టుకుని ఉన్నాడు అంటారా? మనకు విషయం తెలియాలి. నువ్వు చేసిన తీర్మానం నీ దృష్టిలో చాలా చిన్నదై ఉండొచ్చేమో, కానీ ఆ తీర్మానము దేవుని దృష్టిలో చాలా విలువైంది. పాడిన పాటలో ఉంటుంది, ఒక మాట ఉంటుంది అక్కడ, ఆయన మనకు చేసినటువంటి నిబంధనలన్నీ నెరవేరుస్తాడు, మనము ఆయనతో చేసిన తీర్మానాలు ఆయనే నెరవేర్చుకుంటాడు అంట. తీర్మానం ఎవరు చేస్తారు? మనం చేస్తామా? మనం చేసిన తీర్మానాలు మన చేతే జరిగించుకునే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. నేను చాలాసార్లు తీర్మానం చేసి మర్చిపోయానండి. చాలాసార్లు మర్చిపోతే అది మరలా దేవుడు నెరవేర్చిన నాకు సంతోషం వచ్చేది. బలవంతంగా చేయించుకోవడం కాదు, అది ఇష్టంతో చేయడం. ఇష్టంతో చేసేవాడిని. కొన్నిసార్లు చేసేస్తాం అనుకోకుండా, ఎక్కడో చోట ఈ తీర్మానాలు చేసేస్తాం, కానీ ఆ పనుల్లో మర్చిపోతే మరలా దేవుడు మనతోనే ఆ పనులు చేయిస్తాడు. అది ఎంత గొప్ప, అది ఆశీర్వాదం చెప్పాలండి. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోలేదు. మనం చాలామంది మాట ఇస్తాం చూసారా, మాట ఇచ్చి మర్చిపోతాం. దేవునికి కూడా చాలా మాటలు ఇచ్చాం, మర్చిపోతాం. కానీ ఆయన ఖచ్చితంగా మన చేత జరిగిస్తాడు. ఆయన దానికి స్తోత్రం కలుగునుగా. అంటున్నాడు ఇక్కడ,
నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవా. నీ బలం ఎవరమ్మా? నీ బలం ఎవరు? నీ బలం ఎవరు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలహీనండి, అప్పుడే ఇంకా బలహీనండి, అప్పుడే ఇంకా బలహీనండి. ఎప్పుడు నా బలహీనతలో నా బలహీనత అధికమైపోతుంది. ఎప్పుడు రా చూపించేది నీ బలహీనతలో దేవుని మీద విశ్వాసం? ఎప్పుడు చూపించేది? బలహీనతలోనే బలంగా ఉన్నప్పుడా? చెప్పండి అమ్మా. ఎప్పుడు పరుగు తీసేది? బలహీనతలోనే బలంగా ఉన్నప్పుడా? బలంగా ఉన్నాడు కుక్క కూడా పరిగెడద్దు. మనకి దానికి తేడా ఉండాలి కదా, అవునా కాదా? కుక్క కాలు ఇరక్కొట్టండి, ఒక కాలు ఇరక్కొట్టండి. మన ఒక్కొక్క కాలు ఇరక్కొట్టే నేనే. అయ్యో పాపం అన్నారు చాలామంది. అంటే వేరే దానికి కొట్టబోద్దు దాన్ని తెలిసింది. అప్పుడప్పుడు బాణాలు మిస్ అవుతాయి కదా, పెద్ద బాణానికి పెద్దదానికి అయితే చిన్నదానికి తెలిసింది బాబు, అయినా పరిగెడుతుంది. మనం అయ్యారండి కొట్టుకొస్తుందండి, మరి కొట్టలేనండి, కొట్టకండి, వద్దండి. కుక్క కూడా పరిగెడుతుందండి కుంటికాలు వేసుకుని. మనం కుంటి సాకులు చెప్తా ఉంటాం. ఏ సాకు? దేవా ఎందుకురా నాకు నిలబెట్టావు. చాలా మందికి నాకు కోపం వచ్చేయచ్చు. దేవుడు నన్ను దీవించను కాక. ఎవరినన్నాను ఇంతకే? నిజంగానారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువుకు యెహోవాయే. అమ్మ నీకు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు బలం ఇస్తాడని విషయం మర్చిపోతున్నావు నువ్వు. పౌలు బలహీనతలో ఉన్నప్పుడు ఏ మాట చెప్పాడు? పౌలు బలహీనతలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నీ బలహీనతలో నా శక్తి అధికమవుతుంది, వాడుకో. ఏం చేయాలి? దేవుడు అధికమైన శక్తి నీకు ఎత్తినప్పుడు వాడుకోవడం మానేసి దాచుకుంటా పెట్టి, నీ బలహీనతలో ఈ మాట ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. నువ్వు ఎప్పుడు బలహీనతలో ఉన్నావో అప్పుడు దేవుని పని కోసం బలంగా నిలబడు, దేవుని పని కోసం శక్తి కలిగి నిలబడు. నీరసంతో ఉన్నావా? పడుకునే చేయి ప్రార్థన. ఎవడో ఉంటాడు బలంగా ఉన్నప్పుడు కూడా మంచం ఎక్కి కూర్చుంటే ఇంకేమన్నా వాళ్ళని? ఏమండి, బలహీనతలో మంచం ఎక్కి బాగానే ఉంది, బలంగా ఉన్నాడు మంచం ఎక్కితే అమ్మ ఈ మంచం బాగుందమ్మా, ఈ మంచానికి నువ్వు ఉండిపోగాక అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అయిపోయి అసలు భయంకరమైన పరిస్థితి కదా. ఏమండి, చాలా మంది మనసు మీద 1 2 3 చేస్తున్నారు చాలా మంది. ఆ పరిస్థితి వద్దు మనకి, వద్దాం. ఇంకా స్థితిలో లేము మనం. వద్దు 1 2 3 దాకా వద్దు, అక్కడ దాకా. బలం ఉన్నప్పుడు, బలం లేనప్పుడు కూడా దేవుని శక్తి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా కొంచెం అంటే యేసుని గారు అంటే మంచి మంచి సాక్ష్యం సేవకులు చెప్పిందా అని. ఆఖరి దినాల్లో ఇంకొక కొన్ని రోజులు చచ్చిపోతే తెలిసిపోతుంది, సేవకులు తెలిసిపోద్ది ఎప్పుడు పోతారు తెలిసిపోతాను. ఎందుకంటే దేవుడు పిలుపు వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైపోయింది దానికి, వెళ్ళిపోతాడు అడుగుతున్నాడంట. సేవకులు వచ్చారని చూడడానికి పరామర్శించి ఏడు చేస్తారు చాలా మంది. అన్నంట నా కోసం ప్రార్థన చేయండి రా. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే ఏమని ఉంటాడు చెప్పండి ఒకసారి? దేవుడు ఇంకొక అవకాశం ఇస్తే మీరు ఫిలప్ చేయండి. మీరైతే ఏం చేస్తారు? ఇంకో ఇల్లు కట్టేస్తాం, పిల్లలు పెళ్లి చేసేస్తాం, పిల్లలు లైఫ్ సెట్ చేసేస్తాం. సాతాను గడి చేతిలో ఉన్న కొంతమందినైనా రక్షించాలరా. ఏమన్నాడండి? సాతాను గడి చేతిలో ఉన్న కొంతమందినైనా. అసలు ఎలాంటి మాట అంటారు అది? చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆయన జీవితంలో. బాత్రూంలోకి వెళ్తే కాలు ఇరిగిపోయిందంట. ఆ రోజు రాజమండ్రిలో వాకింగ్ చెప్పడానికి ఆయన సాక్ష్యం మాట ఇచ్చారంట. కాలు ఇరిగిపోయిందని చెప్పి కనీసం కట్టు కూడా కట్టించుకోకుండా కారులో కూర్చుని పోయి వచ్చేసి రాజమండ్రి హోసనామేశ్వరం దగ్గర ఉంచినారంట మందిరి దగ్గర. మాట ఇచ్చారు కదా. మనము నేనైతే ఖచ్చితంగా కాలు ఇరిగిందమ్మా, వచ్చే వారం చూద్దాం, నెక్స్ట్ వారం చూద్దాం, నెక్స్ట్ నెల చూద్దాం అంటాను. నేనైతే ఖచ్చితంగా ఒప్పేసుకుంటాను. నేను మన బలహీనతలో శక్తిని పొందుకోవడం మానేసి మన బలహీనతకు 2 రెట్ల బలహీనతను ఇతరులకు మనం చూపిస్తూ ఉంటాం. అది ఏమనాలి? దాన్ని మీ చేతికి వదిలేస్తాను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఈ మాటకు మన అర్హులమే అంటారా? మనం అర్హులు అండి?
దేవుడే నా బలం అనడానికి అర్హులు మనం అసలు చెప్పలేం. ఇంకా ఎప్పుడైనా లేళ్ళని చూసారా? ఎప్పుడైనా లేళ్ళు తిన్నా మాట్లాడకూడదు, సెన్సర్ అది. ఎప్పుడైనా లేళ్ళని చూసారా? ఎక్కడ? జూలో చూసారా? జూలో చూసారు కాబట్టి మీరు ఆ జూలో లేళ్ళలాగా ఉన్నారు. మీరు జూలో లేళ్ళు పరిగెట్టో, జూలో లేళ్ళు గెంతులయ్యో, జూలో లేళ్ళు ఎలాగలా ఉండవు అంటే డిస్కవరీ ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న లేళ్ళు చూడండి ఎలాగ ఉంటాయో. నా కాళ్ళను పాట పాడండి. ఎక్కుతామా అసలు ఎక్కుతామా? మొన్న మెట్లు ఎక్కగలిగారా? ముసలితనం బయటకు వచ్చేసింది అందరికి. ప్రకాష్ గారు మిస్ అయ్యారు. ఒక ఆవిడ కుంటుతో ఎక్కేసిందండి, దేవునికి స్తోత్రం. కొడుకు కాలు కొట్టిన ఎక్కేసిందండి. అది లేడీ కాలు అండి, చెప్పడ కొట్టండి ఒకసారి. కాలు ఇరిగిపోయినా లేడీ కాళ్ళ కొండ ఎక్కింది. అది లేడీ కాలు అంటే ఏమండి? అవన్నీ కొండలు ఎక్కుతాయండి, కొండ అంచుల నుంచి ఎక్కుతాయండి అవి. మన దేవుడు మన కాళ్ళను లేడి కాళ్ళగా చేసే దేవుడు అండి. హల్లెలూయా. నీ బలహీనమైన పాదాలైనా సరే లేడి కాళ్ళుగా పరిగిస్తాడు. ఇంకేం చెప్తున్నాడు? ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనసు నీలోకి వస్తుందో, నీకు కలిగి ఉన్నా లేకపోయినా దేవుని ఆనందిస్తావో, అప్పుడు నేను ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడువ చేసే దేవుడు. మన కోరిక ఏంటంటే ఉన్నత స్థలాలు ఎక్కేయాలి, ఉన్నత స్థలాలు ఎక్కువ. ఎలా ఎక్కుతో? ఎక్కాలంటే పైన కొన్ని పనులు ఉన్నాయి కదా, పైన నువ్వు చేసుకోవాల్సిన తీర్మానాలు ఉన్నాయి కదా. ఆ తీర్మానం నువ్వు చేసుకోగలిగితే ఉన్నత స్థలములను ఎక్కించే దేవుడు ఆయనే. దానికి స్తోత్రం కలుగునుగా. 4వ మాట, 4వ వ్యక్తిని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాను, టైం చాలా అయిపోయింది. లోపలికి వెళ్తుంటే మీరు వచ్చేస్తున్నారు కానీ బయటికి రావట్లేదు నన్ను. మీరు కూడా తాడెట్టుకుని వచ్చేస్తున్నారు నాతోటి అండి. ఏంటి? నాకంటే బలవంతులు మీరు అందరూ. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ఎందుకంటే దానికి ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచి ఉన్నాను. ఎవరిని చూశాడు? ఎలా చూస్తాడు? ఎలా చూస్తాడు చెప్పండి. అసలు అదృశ్యుడైన వాడిని చూశాడు అంటాడు. మీరు చూసారా దావీదు గారు? అందుకే ఇలా ఉండిపోయాం మనం. అసలు మోసే చూడండి, అసలు మోసే పిచ్చోడు అనాలా, వెర్రోడు అనాలా, తెంగరోడు అనాలా అర్థం కావట్లేదు. మోసే స్థానం అనుకుంటే ఏ రంగం వాడేసేవాళ్ళం. మొత్తం ఐగుప్తి పడి మన వెనకాల ఉండేది. ఐగుప్తికి మన ఇంటి పెట్టేసేవాళ్ళం. నల్లమిల్లి ఐగుప్తు అండి, మేక చింతపల్లి ఐగుప్తు మార్చేసేవాళ్ళం, మార్చి పడేసేవాళ్ళం మనం మొత్తానికి. కానీ నాకు వద్దురా బాబు అన్నాడండి ఆయన. దేనికి స్తోత్రం. ఐగుప్తు భోగాలు వద్దన్నాడు. ఫరో కుమారుడు అనిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అయితే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యము. ఏంటండి ఆ విశ్వాసం? దేవుని పని చేస్తేనంట వచ్చే నింద గొప్ప భాగ్యం అంట. చెప్పలు కొట్టి నచ్చిన వాళ్ళు శరణ్య అస్తమాన్ నిందలు పడద్దండి, గొప్ప భాగ్యం. చెప్పలు కొట్టాలి. హేమక్క అత్తమని నిందలు తింటది నాతో. చెప్పలు కొట్టండి. సంసోన్ గాడు, జస్సు గాడు,
కీర్తన, వీళ్ళందరూ నా చేతిలో తిట్లు తినేవాళ్ళు, దేవుని పని చేయడానికి వచ్చి తిట్లు తినే రకాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. కానీ ఈ నిందలన్నీ గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఇన్ని తిట్లు తడుతున్నా మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, ఇంకా కూర్చున్నారంటే మీరందరూ కూడా గొప్ప భాగ్యం కోసం చెప్పలు కొట్టిన అందరికి లెగిసి వెళ్ళిపోవాలి. అసలు సిగ్గుసార ఉన్నాడు లెగిసి వెళ్ళిపోవాలి. అసలు సిగ్గుసార ఉన్నాడు లెగిసి వెళ్ళిపోవాలి. పాటికి వదిలేసాం యేసు ప్రభు కోసం. దేనికి స్తోత్రం కలుగును గాక. వదిలేసామా? యేసు ప్రభు కోసం. అది గొప్ప భాగ్యమే. సిగ్గుసార ఏం చేద్దాం? మనకి ఆస్తి తెచ్చి పెడద్దా? సిగ్గుసార మన జేబుల్లో నింపుద్దా? సిగ్గుసార మన ఆస్తి పొరులు చేస్తుందా? మరి ఉన్న శిఖరాలు ఎక్కెత్తుదా? వదిలేయాల సిగ్గుసారా అని. దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుని కోసం రోషంతో బతకాలి. ఈ రోషం మనల్ని ఉన్నత శిఖరాలు ఎక్కించేస్తుంది. ఈ రోషం మన జీవ గ్రంథంలో పేరు లిఖింపజేస్తుంది. ఈ రోషం దేవుని ఎదుట రొమ్ము విరుచుకుని నిలబడేలా చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఐగుప్తులో ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యము కూడా నాకొద్దు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడడం నాకొద్దు, క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని, ఎందుకంటే రాబో కాలములో దానికి ప్రతిఫలముగా దొరికేటువంటి బహుమానము. ఏంటి ఆ బహుమానం అంటే యేసు ప్రభువుతో పాటు ఏలేటువంటి గొప్ప అనుభవం. హల్లెలూయా. ఒక రోజున ఇప్పుడు ఎవరైతే నేను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నేను తక్కువ చేసి చూస్తున్నారో, ఎవరైతే నేను దేవుని నామం బట్టి దూషిస్తున్నారో, వారి ముందు ఆయనతో పాటు ఏలే రోజు రాబోతుంది. ఆయన దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ వారం అంతా చేస్తారు. ఏమండి? అవునా? అప్పుడు దాకా లాజరు నచ్చలేదు. అప్పుడు దాకా లాజరు, ఎందుకంటే లాజరు ముష్టోడు, లాజరు ఒక అడుక్కు తినేవాడు, లాజరు ఆ గొప్పోడు కింద పడేస్తే దాన్ని ఎరుకుని తినేవాడు, ధనవంతుడు ఇసిరితే తినేటువంటి కుక్క లాంటి లాజరు ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? లాజరు ఏలులో నుంచి వచ్చే నీరు తాగడానికి ఎదురు చూస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆ లాజరు అయిపోవాలి. నిన్ను ఎదిరించే వాళ్ళందరూ ఆ ధనవంతుల్లో ఉండిపోతున్నారు అక్కడే. అర్థమైందని చెప్పింది. స్టోరీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పుకురాను, టైం లేదని చెప్పడానికి. అందుకే బైబిల్ చదవాలా. బైబిల్ చెప్తే అవుట్లైన్ వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళాను అనుకోండి, ఇంకా వేరే వేరే మాటలు బయటకు వచ్చేస్తాయి. అవునంటారా కాదంటారా? యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం అండి, బైబిల్ తీయండి అని చెప్పాను అనుకోండి, దానికి ఒక అరగంట పడుతుంది. ఇప్పుడు అదొక ప్రసంగం అయిపోద్ది. తాడుకు బయట లాగానే మీరు తాడుతో పాటు లోపలికి వచ్చిన తోసేస్తున్నారు లోపలికి. ఇంకా తెలుసా ధనవంతుడు లాజరు స్టోరీ తెలుసుగా మనకి. తెలియకపోతే ఇంటికి వెళ్ళి చదవండి. బైబిల్లో అలా అలా కొడితే వచ్చేస్తుంది. బైబిల్ తెస్తే దొరికేస్తుందండి. ఈ ధనవంతుడు అప్పుడు దాకా ఐశ్వర్యాన్ని భోగాలను అనుభవించాడు. లాజరు కింద ఉన్నాడు, ఎరుగుని తిన్నాడు, దొరికింది తిన్నాడు, చచ్చిపోయాడు. కానీ అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము ఎక్కడైతే ఏ స్థానంలో అయితే ఉన్నాడో మోషే ఆ స్థానం కోసం ఎదురు చూశాడు. మోషేకి సువార్త చెప్పింది ఎవరో? మోషేకి అయిపోయింది. ఇంకా దగ్గరగా లాంటి వాళ్ళ గురించి ఇంకా 5 ఉన్నారు. టు బి కంటిన్యూడ్ నెక్స్ట్ వీక్. దానికి స్తోత్రం. ఎంత ఆనందం వచ్చేస్తుంది శరణ్యకి. ఎప్పుడు ఆపేస్తారా బాబు అన్నట్టుగా చదువుతుంది. ఎప్పుడు చూసిన ఫస్ట్ వచ్చినకే ఎప్పుడు ఆపేస్తారా అని చదువుతుంది అండి. కానీ శరణ్య పక్కన ఉండడం వల్ల నాకు బలం అండి. వాక్యాలు చాలా వస్తాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి స్తోత్రం. అక్కడ ఏం చెప్తున్నా చూడండి. ఎక్కడ ఆగాను నేను? మోషేకి సువార్త ఎవరు చెప్పారు? మోషేకి సువార్త ఎవరు చెప్పారండి? వాక్యం చదువుతుంది అమ్మగారు. అవకమ్మా కోపం ఎక్కువ. చెప్పండి. మోషేకి సువార్త ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. తల్లి పాలు పడతారు, నాయన మన దేవుడు ఇలా ఉంటాడు రా, మన దేవుడు. జస్ట్ అంతే చెప్తా విన్నాడు అంతే. అయిపోయిన తర్వాత స్వయంగా దేవునితో చూస్తున్నప్పుడు, ఇప్పుడు యేసు ప్రభువుతో సహవాసం చేస్తున్నప్పుడు, ఆ కొండ మీద కూర్చున్నప్పుడు, ఆది కాండంలో ఉన్న భక్తుల గురించి చెప్తున్నప్పుడు లీనమైపోయాడండి. ఏమైపోయాడు? మోషేకి స్టోరీలు ఎలా తెలుసు? ఆ కాలంలో బతికున్నాడు ఎవడని చెప్పాడా?
నేను అంటాను, మోషే తల్లికి కూడా తెలియనన్ని విషయాలు దేవుడు మోషేకి తెలియజేశాడండి. దేనికి స్తోత్రం చెప్తా. మోషే తల్లికి ఏం తెలుసు? మహా అయితే అబ్రహాం పేరు తెలుసు, సారా తెలుసు, 100 సంవత్సరాలకు పిల్లడు పుట్టాడని తెలుసు, ఇస్సాకు తెలుసు, ఇస్సాకు పిల్లలు తెలుసు, యాకోబు తెలుసు, యోసేపు తెలుసు. అంతకు మించి ఎక్కువ తెలియదు. కానీ అంతకు మించి తెలుసుకున్న విషయాలన్నీ మోషే దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? అనుకుని ఉండొచ్చు, మా అమ్మ చెప్పింది చాలా తక్కువ ప్రభా, నువ్వు ఎంత గొప్పడో అసలు ఏ మనుషుడు కూడా నిన్ను వివరించలేడు. మా అమ్మకి తెలిసింది చాలా తక్కువ, నువ్వు చెప్తా ఉంటే నీ బలం ఏంటో నాకు తెలిసిపోతుంది ప్రభా. ఎన్ని సాక్ష్యాలు దేవుడు రాయించాడండి. స్వయంగా ఆది కాండంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుని జీవిత చరిత్ర, దీనికి మించిన గొప్ప జీవిత చరిత్ర యోబు కనబడద్దు అక్కడ. యోబు గ్రంథమే 42 అధ్యాయాలు. అంతేనా? 52 యోబుకి అధ్యాయం 42 52. ఇది అభయత్నం ఏంట్రా చెప్తున్నావా? ఏ భక్తుడికి కూడా లేనని అధ్యాయాలు యోబుకు ఉన్నాయండి. అబ్రహాంకి 10-12 ఉంటాయి, యోసేపుకి 5-6 ఉంటాయి, యాకోబుకి 4-5 ఉంటాయి. కానీ యోబు జీవిత చరిత్రలో 42 అధ్యాయాలు అండి. ఎన్ని రోజులు చెప్పుకుంటాడండి? యోబు గ్రంథం ఒకసారి చదవండి, ఎన్ని రోజులు బట్టి ఉంటుంది దేవుడు చెప్పడానికి? మీరు చెప్పండి. యోబు గ్రంథం చదవండి. యోబు గ్రంథం మీరు ఎన్ని రోజులు చదివితే ఎన్ని రోజులు పట్టద్దు అంటారా? 40 రోజుల్లో దగ్గర దగ్గర ఎంతమంది భక్తుల గురించి చెప్పుంటాడు దేవుడు? ఇంకా కొన్ని మిస్ అయిపోయినాయి. బైబిల్లో చాలా మంది భక్తులు మిస్ అయిపోయారు. కొంతమంది చరిత్రలు పూర్తిగా రాయాల, సింగిల్ లైన్ వర్డ్స్ వచ్చేసినాయి. ఏ నోషు భక్తుడి గురించి సింగిల్ వర్డ్ ఉంటుంది, హనోకు గురించి సింగిల్ లైన్ ఉంటుంది. వాళ్ళందరి జీవిత చరిత్రలు చెప్పి ఉండొచ్చు కదా. ఆ బుక్లన్నీ ఎక్కడో మిస్ అయిపోయి ఉంటాయి. మనకి అడుగుదాం, పైకి వెళ్ళాక మోషే గారిని అడుగుదాం, ఆయన దగ్గరికి వచ్చినాయి మీకు దేవుడు చెప్పింది చెప్పండి బాబు కొంచెం అడుగుదామండి. అవన్నీ విన్నాక మరి ఏమవుతాడు? మరి ఎంతమంది భక్తుల జీవిత చరిత్ర నువ్వేమైపోయావు? ఎంతమంది జీవిత చరిత్ర మోషే అన్నాడు అలాగే అయిపోతే విన్నవాళ్ళు మనం ఏమైపోవాలి? చెప్పరేమ్మ మౌనం అయిపోయేటి. నేను పిచ్చోళ్ళ ఉన్నానా లేకపోతే మీరు పిచ్చోళ్ళ చూస్తున్నా నాకు అర్థం కావట్లే. ఏమవ్వాలి మనం? అందులో ఎవరో ఒకరు నైపులుగా పోయి, లేకపోతే మనమే వాళ్ళందరికీ ఒక్కొక్క సాక్ష్యం ఉన్నట్లుగా మనకు కూడా ఒక భీకరమైన సాక్ష్యం వచ్చేయాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అండి. ఈ అన్నీ వదిలేసి లాస్ట్లో మాట చెప్పేది, ఎందుకంటే చెప్పాలి మెయిన్. అసలు హోషేయ గ్రంథం 11:7 చదవండి. ఇంకా చాలా మంది ఉన్నారు, వచ్చేవారం చెప్తా, వచ్చేవారం ఎవరు మానకండి రండి, అలాగ అన్నందుకని మానేస్తారేమో. హోషేయ గ్రంథము 11:7. ఇప్పుడు దాకా ఎవరి గురించి మాట్లాడుకున్నాం మనం? దేవుని భక్తుల గురించి మాట్లాడుకున్నావా? ఇప్పుడు దేవుని ప్రజల గొప్పల గురించి మాట్లాడుకుందాం. 11:7 గట్టిగా చదవరా. నన్ను విసర్జించవలనని నా జనులు. చాలులే. దేవుని ప్రజలు ఏం తీర్మానం చేశారంట? ఇలాంటి చదువుతున్నట్టండి, చదవసాకు ఇలాంటి చదువుతూ వింటారా నువ్వు? అసలు ఏం చదవాలి? ఇప్పుడు దాకా గొప్ప గొప్ప మాటలు వదిలేసి లాస్ట్ చదువుతావా? అది కళ్ళజోడు లేకుండా చదువుతావా? సరిగ్గా కళ్ళు పెట్టుకో, తప్పు చదివినట్టున్నావు. చదువు. నీ బ్రెయిన్ సరిగ్గా లేదు, తప్పు చదువుతున్నావు. ఆ కళ్ళజోడు ప్రకాష్ గారికి చదువుతారు, హేమ గారికి ఆ కళ్ళజోడు చదవండి. హేమ గారు చదవండి అమ్మా. ఏంటి ఇలాగే చదువుతుంది ఇవిడు కూడా? దేవుని ప్రజలు ఏం చేసుకున్నారంట? చాలా గొప్ప తీర్మానమే. దావీదు గారు తీసారా? కనబడిందండి. ఏమని చదవండి మీరు, మీ నోటితో చదవండి. ఎందో ఇప్పుడు నీ చదివింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తులో ఉంది. ఏమండి? ఎవరిని? దేవుని విసర్జించాలని దేవుని ప్రజలే తీర్మానం చేసుకున్నారంటే ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే ఆ ప్రజలుగా ఉండిపోయారు, భక్తులు గొప్పోళ్ళు అయిపోయారు. దానికి స్తోత్రం. మనం దేవుని ప్రజలు దాటిపోవాలంటున్నాను. అందుకే నేను
దేవుని స్వాస్థ్యము నుండి దేవునికి భక్తులు ఏమై ఉన్నారో వారి తీర్మానాలు ఎంత గొప్పగా ఉన్నాయో అలాంటి గొప్ప తీర్మానాల గుండా మనం నడిపించబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నడిపించబడండి, ఎవరో నడిపించడం కాదు, నువ్వు నడిపించుకోవాలి. కొన్నిసార్లు ఒంటరి ప్రయాణం చేయాలి, కొన్నిసార్లు ఒంటరి పోరాటం పోడాలి, కొన్నిసార్లు దేవునితో ఒంటరిగా నడిచే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలోనే నువ్వు నిలదొక్కుకోవాలి. ఏమండి, మనం ఉద్యోగాలు ఒంటరిగా చేస్తామా, ఫ్యామిలీ అంతా తీసుకెళ్తామా? చెప్పండి. ఇప్పుడు అబ్రహం గారు కొబ్బరికాయల వ్యాపారానికి జ్యోతక్కని వాళ్ళ అత్తగారిని సార్ నేను నిమ్ములు తీసుకెళ్తే వద్దా, ఇంట్లో ఉన్నది ఒకటి అయిపోతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకోటి అయిపోతాయి. ఆ కొబ్బరికి ఇసిరితే ఏ కాలుగా తగిలింది అనుకోండి, అయిపోయింది సీన్. ఇంకా చూసుకోబెట్టినానా అంటది ఒక ఆవిడ. ఎవరంటారు? నేను నిన్న అలా వాళ్ళ నోట్లోంచి వచ్చింది, అందరు నిన్నే అంటున్నారు. మరి అంటే కనుక భక్తి కూడా మొదటిగా ఒంటరిగా పోరాటం నేర్చుకుందాం. ఏం చేయాలి? యోబు ఒంటరి భక్తి చేశాడా, ఫ్యామిలీ భక్తి చేశాడా? చెప్పాలి. యోబు ఒంటరి భక్త, ఫ్యామిలీ భక్త? చెప్పండి దావీదు గారు. ఎలా చేశాడు? పిల్లలు వెళ్ళిపోయారు, భార్య ఏం చేసింది? చిత్తు అని వెళ్ళిపోయింది, చచ్చిపోంది. కానీ చచ్చిపోయాడా? ఏం చేశాడు? ఒంటరి భక్తి చేసి రెండింతల ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే దేవుని ప్రజలుగా మనం ఉండిపోద్దండి. దేవుని ప్రజలుగా ఉండిపోద్దు, దాన్ని మించిన స్థాయిలోకి మనం వెళ్దాం. ఒక గొప్ప తీర్మానముతో మన ఆత్మీయ జీవితాలు నడిపించుకుందాం. ఇప్పటిదాకా ఎన్నోసార్లు బలహీనతలతో, లేకపోతే అయి లేదని ఈ లేదని దేవుని దూరంగా ఉన్న రోజులు చాలు. దేవుని రాకడ సమీపంగా ఉంది. మన ద్వారా దేవుని కార్యాలు జరిగించబడాలి. మనము దేవుని చేత వాడబడాలి. దేవుడు మనలో నుంచి గొప్ప కార్యాలు జరిగించాలి. బలహీనుడైన స్టెఫెన్ వాడుకున్నట్లుగానే మనల్ని కూడా దేవుడు వాడుకోవాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు నా ద్వారా ఏదో చిన్న పనన చేసుకోండి ప్రభా, చేస్తారు. చిన్న పనని చేసుకోండి ప్రభు, నమ్మకంగా చేస్తాను ప్రభు. ఆ మాట, మనస్సు, ఆ తీర్మానం మనలోకి వచ్చేయాలండి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోషువ కలిగినట్లుగా మనము, మన ఇంటి వారు యెహోవాను సేవించాలి. దావీదు చెప్పినట్లుగా ఆకాశంలో నీవు ఉన్నావు ప్రభా, నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదొద్దు. మూడవది హబక్కుకు, ఏదున్నా ఏం పోయినా ఆయన యందే నేను ఆనందిస్తాను, నా ప్రభువునందు నేను సంతోషిస్తానన్నాడు. మోషే చెప్పినట్లుగా తనకున్నటువంటి ఆస్తి పాస్తులు ఏమీ కాదు, తనకున్న గొప్ప పేరు కాదు, కానీ క్రీస్తుతో పాటు నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. అలాంటి బ్రతుకులలో, ఈ సాక్ష్యాలు, ఈ యొక్క తీర్మానాల్లో మనం కూడా నడిపించబడాలి. అది ఎవరోనికి చెప్తే చేయమని బలవంతం చేసేది కాదు, కానీ నీ మనసులో ఒక స్థిరత్వం కలిగి ఉండాలి. ప్రభా, నేను కూడా ఇలాంటి మనసు కలిగి ఉంటా, నేను కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని ఎదుట నేను పొందుకుంటాను ప్రభా. దేవుని ప్రజలు ఏమన్నారంటే, ఆయన మాకు వద్దని తీర్మానం చేసుకున్నారు. ఏమనుకున్నారంట? చాలామంది వద్దరుకుని గర్వాపస్ అయిపోతారు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడి దగ్గరికి ఎందుకండి? దేవుడి దగ్గర రావాల్సింది అంతా కూడా తెలుసా? ఒక రాయిగానే ఉంటుంది, దాన్ని పాలిష్ చేసి కొట్టి దెబ్బలేసి అన్నీ కొడితే వజ్రంగా మారబడుతుంది. ఏమవుద్దంట? కర్రలు కాలిపోతాయి, గడ్డి కొయ్యకాయలు కాలిపోతాయి. ఆయన ఎదుటికి వెళ్ళేది అంతా కూడా శ్రేష్టమైందే. దానికి స్తోత్రం. జల్లిడు పడితే కొన్ని జల్లిడిలో పొట్టెగిరిపోతే నష్టమే లేదు. పొట్టెగిరిపోతే నష్టం ఉందా? అయ్యి బాబు, అది కూడా కొన్న దాంట్లో కేజీలో 100 గ్రాములు అదేనండి అని చెప్పి వండేసుకుంటావా? ఏం చేస్తాం? వదిలే, పోతే పురుగట్టింది పడేసే, నష్టమే లేదు. దేవుని ఎదుట శ్రేష్టత బయటికి రావాలి మనలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎదుట ఒక గొప్ప సాక్ష్యమును మనం తీసుకువెళ్ళాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం అందరం కూడా. నీ బ్రతుకులో ఏమి